శ్రీ గురుభ్యో నమః. రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందనములు. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. సరళ సంస్కృత అధ్యయనము. సులభంగా సంస్కృతం మాట్లాడదాం. అష్టమః పాఠః, 8వ తరగతి, 8th క్లాస్. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనము పోయినసారి సంస్కృత వాంగ్మయంలో ఉండేటటువంటి 2 ముఖ్యమైన విభాగాలను చూచి ఉన్నాం. ఏమిటవి? సుబంతములు, తింగంతములు. సుబంతములు అనగా నామవాచకాలు, సర్వనామములు, విశేషణములు, క్రియా విశేషణములు, ప్రత్యయములు, ప్రిఫిక్సెస్, తర్వాత ఏమో ఉపసర్గలు, సంఖ్యలు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి, విశేషణాలు అన్న దాంట్లో. అవ్యయములు అంటే ఏ మార్పు చెందకుండా లింగంతో కానీ, వచనంతో కానీ, విభక్తితో కానీ మార్పు చెందని పదములను అవ్యయములు అంటారు. ఇవి క్రియాపదములు కావు. ఈ సుబంతములలో ఉండేవన్నీ కూడా నాన్ క్రియాపదాలు, ధాతురూపంగా ఉండే క్రియాపదాలను సెపరేట్ చేసి పెట్టారు. బికాజ్ వాటి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాటి తలుక ఆ ప్రత్యయాలు చేరినప్పుడు వచ్చేటటువంటి మార్పులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ సుబంతాలలో చెప్పుకున్నట్టుగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియా విశేషణాలు, తరువాత ప్రత్యయాలు, ప్రిఫిక్సెస్, ఉపసర్గలు, అవ్యయాలు, సంఖ్యావాచకాలు, ఇవన్నీ చెప్పుకుంటూ వీటిలో 3 వచనాలు ఉంటాయి. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. తరువాత లింగమునకు వేర్వేరు శబ్దాలు ఉంటాయి. రామః అనేది వేరుగా ఉంటుంది. అదే స్త్రీలింగ శబ్దం అయితే రమా అనే మాట ఇంకొకలా ఉంటుంది. అంచేత లింగము ప్రకారంగా వేర్వేరువే. ఏమిటి? పుంలింగము, స్త్రీలింగము, నపుంస. ఒక లింగంలో మళ్ళీ ఏక, ద్వి, బహు అంటే 3 వచనాలు, 8 విభక్తులు. కాబట్టి 8 × 3 24 రూపాలు ఒక పర్టికులర్ లింగానికి ఉంటాయి. అలాగే పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. ఈ 3 లింగాలలో కూడా అచ్చులతో అంతమయ్యే పదములను అకారాంత పదములని, హల్లులతో అంతమయ్యే వాటిని హలంత పదములని చెప్పుకుంటాం. హల్ అంతమందు గలవి హలంతములు, అచ్ అంతమందు గలవి అజంత పదములు. ఈ అజంత పదాల్లో అకార, ఇకార, ఉకార, రుకార, ఏకార, ఔకారాలన్నీ మళ్ళీ వేరే ఉంటాయి. ఇవన్నీ సాధారణ పదములు. ఈ సాధారణ పదాలు ఈ ఒక రకమైనటువంటి మార్పులు వస్తాయి. విభక్తులు, ఏకద్వి బహువచనాలలో వచ్చే ప్రత్యయాల చేర్పు వలన వచ్చే మార్పులు వేరుగా ఉంటాయి. విశేష శబ్దాలు, విశేష పదములు అవి ఇంకో విధంగా ఉంటాయి. అందుకని వాటిని వేరే సెపరేట్ చేసి చెప్పవలసి వచ్చింది. వాటిలో కూడా 3 లింగాలు ఉంటాయి. మళ్ళీ దాంట్లోని విభక్తులు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక్కొక్క దానికి 24 రూపాయలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక పుస్తకము. దాని పేరు శబ్దమంజరి. తింగంతములు అంటే క్రియాపదములు. ధాతువు అనేటువంటి శబ్దము, ఆ శబ్దమునకు ప్రత్యయము చేరగా పదము ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ శబ్దము, పదము, అక్కడ ధాతువు, పదము. ధాతువు క్రియాపదం. క్రియకి ఎన్ని ఉంటాయి వచనాలు? 3 వచనాలు. ఏక, ద్వి, బహు. ఎన్ని లింగాలు? క్రియలు 3 లింగాలు వాళ్ళు చేస్తారు కదా. అంటే నపుంసకలింగ క్రియలు, స్త్రీలింగ క్రియలు, పుంలింగ క్రియలు. అంటే 3 × 3 9. ఎన్ని రకాల టెన్సులు ఉన్నాయి? 10 రకాలైనటువంటి టెన్సెస్, లకారాలు అంటాం. ఇక్కడ సంస్కృతంలో లకారం అంటాము, ఇంగ్లీష్లో టెన్స్ అంటాం.
ఈ 10 రకాల లకారాలు ఇంటూ 3 లింగాలు ఇంటూ 3 వచనాలు అంటే 90 రకాల రూపము. ఒక ధాతువు 90 రకాల పదములు క్రియాపదములుగా రూపాంతరం చెందుతుంది. ఈ రూపాంతరం చెందడాన్ని క్షపణము లేక డిక్లినేషన్ అంటారనమాట. ఈ విధంగా చెప్పినటువంటివి మనకు క్రియాపదాలు పోగా 2000 క్రియాపదాలు కొన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంకా మనం క్రియాపదాల్లోకి వెళ్ళటం లేదు. శబ్దమంజరిలో మనం ఎక్కడున్నాము? సాధారణ పదాల్లో ఉన్నాము. ఏ లింగంలో చెప్పుకున్నాం? పోయినసారి మనం చెప్పుకున్నదంతా పుంలింగంలోనే చెప్పుకున్నాం. ఏ విభక్తిలో చెప్పుకున్నాము? ప్రథమ విభక్తిలోనే చెప్పుకున్నాము. ఏ పురుషులో చెప్పుకున్నాము? ప్రథమ పురుషులోనే చెప్పుకున్నాం. అంటే ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, ఏకవచన, అజంత, పుల్లింగ శబ్దాలను చూశాం. అజంతములనగా అకారాంతములు, ఉకారాంతములు, ఇకారాంతములు, ఏకారాంతములు, ఔకారాంతము, రుకారాంతముల వరకు చూస్తున్నాం. ఈనాడు కొన్ని క్రొత్త పదాలను పరిచయం చేస్తాను. ఎందుకు? పదములు ఎక్కువ ఉంటే వాక్యాలు సులభంగా వ్రాయవచ్చు కదా. టు ఇంక్రీజ్ అవర్ వొకాబులరీ. దేవః దేవుడు, భూపః రాజు, నరః మనుష్యుడు, పురుషః పురుషుడు, జనః మనుష్యుడు, శబ్దః శబ్దము, మనుష్యః మనుష్యుడు, కందుకః బంతి, మోదకః లడ్డు. కందుకః మోదకః 2 పదములకు పుంలింగ శబ్దాలుగా చెప్పుకొనవచ్చు, నపుంసక లింగాలుగాను చెప్పుకోవచ్చు. ఇక్కడ రాసినటువంటి శబ్దాలన్నీ కూడా అకారాంత పుంలింగ శబ్దాలు ఏకవచనంలోనే ఉన్నాయి. ఏకవచనము, ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, అకారాంతము, పుల్లింగం. దేవః, భూపః, నరః, పురుషః, జనః, శబ్దః, మనుష్యః, కందుకః, మోదకః. రక్తః అంటే నీళ్ళు, నేరుపు, నేలః నలుపు, పీతః పసుపు, శరః బాణం. చాలా చక్కగా గమనించవచ్చు. శబ్దః అనేటటువంటిది పుంలింగ శబ్దము. శరః అంటే బాణము, పుంలింగ శబ్దము. ఈ రంగులన్నీ మనుషులు కారుగా, అయినా అవి పుంలింగ శబ్దాలు. అంటే ఏం తెలుస్తుంది? సంస్కృతంలో శబ్దాన్ని బట్టే లింగం ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి జెండర్ని బట్టి లింగం ఉండదు. ఈ విషయం మనం ఈజీగా ఇక్కడ గ్రహించవచ్చు. దేవః, భూపః, నరః, పురుషః, జనః అనేటటువంటివి మనకు తెలుస్తూనే ఉన్నాయి. కందుకః ఉంది. బంతి అదేమైనా పురుష లింగాన్ని కలిగి ఉంటుందా? ఉండదు కదా. కానీ శబ్దంగా అది పుల్లింగ శబ్దమే. అలాగే స్వీట్, లడ్డు, మోదకః. చేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంస్కృతంలో పుంలింగం అనేది సాధారణంగా ఉండేటటువంటి పురుషలింగము, స్త్రీలింగము అనే క్లాసిఫికేషన్ మీద ఉండదు. ఆ పదానికి ఉండేటటువంటి ట్రీట్మెంట్, ప్రత్యయాలు ఎటువంటివి చేరి ఏ మార్పులు వస్తాయో ఈ విభక్తులలోకి, వచనాల్లోకి వచ్చినప్పుడు దాన్ని బట్టి అది పుంలింగ శబ్దమా లేక స్త్రీలింగ శబ్దమా అంటూ డిసైడ్ అవుతుంది. ఈ క్రొత్త పదాలను మీకు నేర్పించాను. అలాగే క్రొత్త క్రియాపదాలు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు ఏం చెప్తున్నారు? వదతి, పృచ్చతి, గచ్చతి, లేకపోతేనేమో లిఖతి, ఖాదవే రాస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక 6 పదాలు తెలుసుకుందాం. ఆగచ్చతి వచ్చుచున్నాడు, గతి పడుచున్నాడు, భవతి అగుచున్నాడు, వహతి వీచుచున్నది లేకపోతే వహించుచున్నాడు. వహతి అంటే గాలి వీచుచున్నది అన్నప్పుడు చెప్పవచ్చు. భవసి భవ భారంచ వహసి అంటూ ఆయన శివానంద లహరిలో రాశారు. అంటే ఆయన వహిస్తున్నాడు. ఓ పరమాత్మ, ఓ ఈశ్వర, నీవే వహిస్తున్నావు, భారాన్ని ధరిస్తున్నావు అంటూ చెప్పారు. వదతి చెప్పుచున్నాడు, గాయతి పాడుచున్నాడు లేక పాడుచున్నది. ఇక మీకు ఒక విషయం ముందే చెప్పాను నేను. ఏమిటి? ఈ పతతి, వహతి, గాయతి, పదతి, భవతి అనేటటువంటివి స్త్రీలింగమా పుల్లింగమా అనే దాని మీద ఆధారపడి ఉండవు. ఇవన్నీ కూడా ప్రథమ పురుష, ఏకవచన,
క్రియాపదాలు. ఆగచ్చతి, గచ్చతి అంటే వెళుతున్నాడు, ఆ దీర్ఘం పెట్టాలి, అగచ్చతి అనకూడదు. ఆగచ్చతి వచ్చుచున్నాడు, పతతి పడుచున్నాడు, భవతి అగుచున్నాడు, వహతి వహించుచున్నాడు, ధరించుచున్నాడు లేక వీచుచున్నది, వదతి చెప్పుచున్నాడు, గాయతి పడుచున్నాడు. ఇటువంటివి. అంతేకాకుండా ఇవి క్రియాపదం కిందని అవ్యయాలు రాసి పెట్టాము. ఆ పి అంటే కూడా, చ అంటే మరియు, కించ అంటే ఇంకా ఏమి, వాట్ ఎల్స్, ఖలు అంటే కదా, అవును కదా, చెప్పాను కదా, చూచావు కదా, పశ్యతి ఖలు, గాయతి ఖలు అని రాసిన కదా. అపి అంటే కూడా, చ అంటే అండ్ మరియు, కిం చ అంటే వాట్ ఎల్స్ ఇంకా ఏమిటి, ఖలు అంటే కదా అనే అర్థాలను మనం చెప్పుకోవాలి. ఓకే, యుక్త పదాలు, క్రియాపదాలు, కొన్ని అవ్యయాలు, కొన్ని అజంత పుల్లింగ శబ్దాలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన పాఠం ఏమిటంటే స్త్రీలింగ పదాలను చూస్తాం. అజంత స్త్రీలింగాలను. పోయినసారి ఏం చేశాము, అంత పుల్లింగాలను చూసాము. ఇవన్నీ కూడా ఒకటే రూలు. ఇవన్నీ ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి, ఇవన్నీ ప్రథమ పురుషలోనే ఉన్నాయి, ఇవన్నీ సింగులర్ నెంబర్లో ఉన్నాయి. ఇక్కడ అజంత పదాలు అంటే అచ్చుతో ఎండ్ అయ్యేటటువంటి పదాలు. ముందు నేర్చుకున్నవి పుంలింగ పదాలు, ఈరోజు నేర్చుకోబోయేవి స్త్రీలింగ పదాలు. వచ్చే పాఠంలో నపుంసకలింగ పదాలను నేర్చుకుంటాము. ఆకారాంత స్త్రీలింగ శబ్దములు రమా ఎట్సెట్రా. సా, సహ అంటే అతడు అన్నాం కదా, దానికి ఈక్వలెంట్ సా అంటే ఆమె, రమా అంటే రమా, సీత, సీత తెలుగులో సీత అని రాసేదే సంస్కృతంలో సీత రాయాలి. రమ అనే ఆ పదాన్ని, స్త్రీలింగ పదాన్ని, ఆకారాంత పదాన్ని మానాలి. ఎందుకు ఆకారాంతములు, ఆ అనే దీర్ఘం కనిపిస్తుంది కదా, ఇస్ ప్లస్ ఆ, మా ప్లస్ ఆ, తా ప్లస్ ఆ, జా ప్లస్ ఆ, ఇక్కడ కూడా మా ప్లస్ ఆ, దా ప్లస్ ఆ అలా వస్తున్నాయి కదా. వనజ, పద్మ, శారద, కమల, భామ, అత్యా. సరే, అకారాంత స్త్రీలింగ శబ్దములు. ఇది ప్రోటోటైప్ ఏమిటి, రమ అనే శబ్దము. పుంలింగ శబ్దానికి, అకారాంత పుంలింగ శబ్దానికి రామ అనేటటువంటిది శబ్దం. ఆ శబ్దం వచ్చే పదములు రామః ఎట్సెట్రా అక్కడ చూసాం. అలాగే ఇక్కడ రమ అనేటటువంటి ఒక పదం, శబ్దము. ఆ శబ్దానికి ఇక్కడ ఈ పదాలు రమా అనేటటువంటిది స్త్రీలింగము, ప్రథమ పురుష, ఏకవచనము, తరువాత ఏకవచనం, అకారాంత శబ్దం, ఆకారాంత శబ్దం. సా అంటే ఆమె, రమ అంటే రమ, సీత అంటే సీత, వనజ అంటే వనజ, పద్మ అంటే పద్మ, శారద అంటే శరద, కమల అంటే కమల, భామ అంటే తెలుగులో భామ, సత్య అంటే సత్య. ఈ 3+3+3 9 పదాల్లో ఈ 9 పదములు కూడా ఆకారాంత స్త్రీలింగ పదములు. వీటికి ట్రీట్మెంట్ అంటే విభక్తి ప్రత్యయాలు మారుతాయి. అకారాంత పుల్లింగ శబ్దాలకు ఒకలా ఉంటుంది, అకారాంత స్త్రీలింగ శబ్దాలకు ఇంకోలా ఉంటుంది. అందుకని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కొత్త పదం ఇచ్చామనుకోండి, ఇది ఆకారాంత స్త్రీలింగ పదం అని చెప్పేస్తే ఇందులో రూపాలు ఎలాగ ఉంటాయో వాటిలో రూపాలు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఇచ్చిన కొత్త పదము అకారాంత పుల్లింగ శబ్దం అని చెప్తే రామః శబ్దానికి ఏ విధంగా మార్పులు వస్తాయో అదే మార్పులు మిగతా వాటికి కూడా వస్తాయి. అంటే ఒక మూసను నేర్చుకుంటే ఆ మూసలో ఇది ఉంది అని తెలిస్తే చాలు, మిగతా ప్రత్యయాలు చేర్చడము, విభక్తులను ఏర్పరచడము చాలా సులభం అవుతుంది. అందుకే ఈ క్లాసిఫికేషన్. ముట్టి ఆకారాంతములే ఉంటాయా అజంతులలో? అజంతులు అంటే అచ్చుతో ఎండ అయ్యేవి కాబట్టి ఇకారాలు ఉంటాయి, ఈకారాలు ఉంటాయి, ఇకారాంత శబ్దములు. మతిహి అంటే మతి,
బుద్ధి అది పేరు కూడా మతి అంటే బుద్ధి అని. బుద్ధి బుద్ధి, రుచి రుచి, ఘృణి నీరు లేకపోతే వేవ్ తరంగం అని కూడా చెప్పుకోవచ్చు. ఘృణి అంటే ఈకార శబ్దాలు ఈ అని ఉంది కదా. గౌరీ గౌరీ, లక్ష్మీ లక్ష్మి, వాణి వాణి, నది నది. తెలుగులో అయితే నది అంటే చాలు, సంస్కృతంలో నది అని రాస్తాం అన్నమాట. అంటే ఇకారాంత స్త్రీలింగ పదములు. మళ్ళీ చెప్పక్కర్లే, అన్నీ ఏకవచనాలు, అన్నీ ప్రథమ విభక్తి, అన్నీ ప్రథమ పురుషులు. అది జనరల్ రూల్ ఇప్పుడు మనం చూస్తున్న వాటికి. తరువాత అది ఉత్తమ పురుషులో ఎలా ఉంటాయి, లేకపోతేనేమో మధ్యమ పురుషులో ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలను తర్వాత నేర్చుకుంటాం. ఇకారాంత మతి మతి, బుద్ధి బుద్ధి, రుచి రుచి, ఘృణి నీరు. ఈకారాంత అంటే ఈ దీర్ఘంతో ఉన్నవి గౌరీ, లక్ష్మి, వాణి, నది. ఇంతకుముందు ఏం చూసాము? సా, రమా, సీత, వనజా, పద్మా, శారదా, కమలా, భామా, సత్య మొదలైన పదాలు. ఇకారాంతంలో మతి తికారం కనిపిస్తోంది కదా. మతి, బుద్ధి, రుచి, ఘృణి. ఈకారం ఉంది కదా ఎండ్లో. ఈకారాంతంలో గౌరీ, లక్ష్మి, వాణి, నది. ఇక్కడ చూసి ఉంటారు మీరు, ఈకారాంతంలో ప్రక్కన విసర్గ ఉంది. విసర్గ ఉన్నంత మాత్రాన అది రామహలాగా పుల్లింగ, కృష్ణ రామ విష్ణువులాగా విసర్గ చూసి పుల్లింగం అని చెప్పలేము. స్త్రీలింగ శబ్దాలు కూడా విసర్గతో ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా అది. ఇంకా ఈకారాంతం అయిపోయిన తర్వాత ఏమిటి? ఉకారము, ఊకారము, రుకారం. ఉకారాంత ధనుహు అంటే ఔ ధనువు. తనుహు అని రాశాను అనుకోండి, వెరీ స్లిమ్ అని అర్థం. తనూహ్ అని రాస్తే తనువు శరీరం అవుతుంది. తనూహ్ దీర్ఘం పెడితే ఊకారాంతం చేస్తే శరీరము, బాడీ. తనువు, తనువు అంటే స్లిమ్, సన్నంగా పేలగా ఉండడం. ఇషుహు బాణము. ఊకారాంతంలో వధూహ్ వధువు, తనూహ్ శరీరము, చమూహ్ సైన్యము. రుకారాంతంలో మాతృ అనేటటువంటి తాలూకా రూపాంతరము, ప్రథమ విభక్తి ఏకవచన రూపము మాత, మాతృ. ధాతృ అనేటటువంటి తాలూకా రూపము ధాత. చూసారా, ధాత అనే శబ్దము స్త్రీలింగ శబ్దము. బ్రహ్మ అనేది సాధారణంగా మామూలుగా రాస్తే, బ్రహ్మ అనే పదం రాస్తే అది పుల్లింగమైనా నపుంసకలింగమైనా అవుతుంది. ధాత అని రాస్తే స్త్రీలింగ శబ్దంగా ఉంటుంది. అలా ఉండడం చాలా ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం క్రియాపదాలు మిగతావన్నీ స్త్రీలింగంలో ఉంటే అక్కడికి స్త్రీలింగ శబ్దమైన బ్రహ్మ రాయాలి అనుకుంటే ఈ ధాత అనేది వాడుకోవచ్చు. దుహిత అంటే కూతురు. రుకారాంతములు అంటే రుకారాంతంలో ఇంకొకని పదాలు. ననందా అంటే ననంద్రు అన్నమాట. ననంద్రు అనేటటువంటి శబ్దము నుంచి ఏర్పడినది ననందా, సిస్టర్ ఇన్లా. అంటే అన్నయ్య భార్య, అన్నదమ్ముడి యొక్క భార్యను ననంద అంటారు. యాత్ర అంటే యాతృ అనేటటువంటి శబ్దము నుంచి యాత్ర అనేటటువంటి పదము ఏర్పడింది. యాత్ర అంటే ట్రావెల్, యాత్ర. మంత్రి, మంత్రు అంటే ఆలోచన చేసేవాడు, బాగా ఆలోచించి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. మంత్రు శబ్దం నుంచి మంత్రి అని వచ్చింది. చూసారా, మంత్రి అనే శబ్దము స్త్రీలింగ శబ్దం. సరే, సో ఈ విధంగా అజంత స్త్రీలింగ శబ్దాలను చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి మీరు ఎవరైనా ఒక్కొక్క స్లైడ్ని మీరు చదువుదురు కానీ. కమల గారు మీరు ఓపెన్ చేయండి. ఆమె అనడానికి స్త్రీలింగ శబ్దం ఏమిటండి? రమ అనడానికి రమా, రమ. సీత, సీత. రమా సీత అంటే అంటే సీత. వనజ,
వనజ. పద్మని పద్మా, శారదని ఉమ్. శారద, సో కమల మనం శారదమ్మ అన్నారు కదా, ఆవిడ్ని సంస్కృతంలో శారదా అని రాయాలి. కమల కమలా, భామ భామా, సత్య సత్య. ఇవన్నీ ప్రథమ విభక్తి, ఏకవచనం, ప్రథమ పురుష, స్త్రీలింగం. స్త్రీలింగం, ఆకారాంత శబ్దాలు. ఆకారాంత శబ్దములు. తరువాత రవిప్రకాష్ గారు మీరు చూడండి. ప్రథమ పురుష ఏకవచనం. ఆకారాంత ఈకారాంత మీరు చెప్పండి. ఈకారంతములు మతిహి, మతిని మతిహి అని రాయాలి, బోధించాలి. బుద్ధి బుద్ధిహి, రుచిని రుచిహి, నీరుని గృణిహి. ఈకారాంతానికి వస్తే గౌరీ గౌరీ అనబడుతుంది. లక్ష్మి లక్ష్మి, వాణి వాణి, నది నది. ఇవన్నీ ఈకారాంతము. లహరి. ఎగ్జాంపుల్ సౌందర్య లహరి అని రాస్తాను నేను. ఎందుకు రాస్తాము? లహరి అనేది ఈకారాంత స్త్రీలింగ శబ్దము. లహరి అంటే ప్రవాహం. ఈ ప్రవాహము సౌందర్యం యొక్క ప్రవాహము కాబట్టి తెలుగులో రాస్తే సౌందర్య లహరి అని రాస్తాము, నదిలాగా. అది సంస్కృతంలో రాస్తే సౌందర్య లహరి అని రాయాలి. ఓకే, శివానంద లహరి, సౌందర్య లహరి, అది కూడా స్త్రీలింగ శబ్దమే. ఈకారంత స్త్రీలింగ శబ్దం. ఓకే, నౌ మీరు చూడండి అమ్మా, ఉకారాంతాలు మీరు చెప్పండి. రుకారాలు ఇంకెవరైనా చెప్తారు? నాగరత్నం గారు. ఉకారాంత శబ్దం ధేనుహు అంటే ధేనువు అని అర్థం. తనుహు అంటే ఇక్కడ స్లిమ్ అని తెలుసు. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉకారం చూడండి, చక్కగా కనిపిస్తుంది. కనిపిస్తుంది, అదే ఉకారం కనిపిస్తుంది సార్. ధేనుహు అంటే అక్కడ ఇది కూడా ఉంటుంది, విసర్గ కూడా ఉంటుంది, అది మర్చిపోకూడదు. ధేనువు అంటే మన ఆవు అని చెప్పడానికి ఏం కాదు. అది రామహాలో విసర్గం, విష్ణువులో ఉంది, భూలో ఉంది అని. ఇది ధేనుహు అనేది విసర్గం అన్న స్త్రీలింగం ఉకారాంతం అని తెలుసుకోవాలి. అది ధేనుహు. అలాగే తనుహు అంటే స్లిమ్ అని అర్థం, అంటే సన్నగా ఉండడం అనే అర్థం అన్నమాట. అంటే తనుహు అది కూడా సన్నగా ఉండడానికి కూడా, అంటే అది ఒక విశేషణం అయినా సరే దానికి కూడా స్త్రీలింగ పదం చెప్పారు. అది తెలుసుకోవాలి. అంటే అది ఒక మనిషి కానీ మరొక ఇదని కాదు. స్త్రీలింగ లింగం అని అంటే స్లిమ్ అని, సన్నగా ఉండడానికి కూడా చెప్పారు. అలాగే ఇషుహు అంటే బాణం, అంటే ఇది ఒక వస్తువు అయినా సరే దానికి కూడా ఇషుహు అని కూడా స్త్రీలింగం అనే చెప్పారు. అది. అలాగే ఊకారాంతం అంటే ఊ అని వచ్చేది అనమాట. వధూ వధూ. తనూహు తనువు అంటే శరీరం. ఇందాక మనం తనుహు అని చెప్పుకున్న స్లిమ్, ఇది తనూహు అంటే తనువు శరీరము అని చెప్పుకోవాలి. చమూహు సైన్యము. అన్నిటికీ ఊకారాంతం అంటే ఊ దీర్ఘం ఉంటుంది అన్నమాట, రెండో ఊ. దానికి మళ్ళీ విసర్గ కూడా ఉంది, అది గుర్తుంచుకోవాలి మనం. ఇవన్నీ కూడా అజంత స్త్రీలింగ పదాలు, ఏకవచనం, ప్రథమ పురుషులో ఉన్నవి. శారదమ్మ, మీరు రుకారాంతాలతో ఆ ప్రాతిపదిక అయినటువంటి ఆ శబ్దాన్ని చెప్పండి ఒక్కొక్క శబ్దాన్ని. ఓకే గురుగారు. అజంత స్త్రీలింగ పదములు. రుకారాంత తల్లి శబ్దానికి మాతా, మాతృ అనేది దాని తలక ప్రాతిపదిక. మాతా అన్నది పదము. ధాతృ బ్రహ్మ, ధాతృ శబ్దం. ధాత అంటే బ్రహ్మ, ధాతృ శబ్దము. దుహితృ అన్నది ప్రాతిపదికం. దుహిత కూతురు అన్నది పదం. నెక్స్ట్ రుకారాంత ననంద, ననంద్రు వదిన, ననంద్రు శబ్దము, పదము ననంద. యాతృ శబ్దము యాత్ర, యాత్రని యాత్ర అని తెలియపరుస్తాం. మంత్రిని మంత్రు అన్నది ప్రాతిపదికం అయితే మంత్రి అని తెలియజేస్తాం, పదం కింద తెలియజేస్తాం. రుకారాంత అజంత స్త్రీలింగ పదాలు. ఇంకొక మాట కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఆ శబ్ద రూపాన్ని ఏంటంటున్నాము? ప్రాతిపదిక అంటే బేస్ మాట. దానికి ప్రత్యయము చేరుస్తాం. ప్రత్యయం చేరిస్తే రూపం ఏర్పడుతుంది. ఇప్పుడు మాతృ అనేటటువంటి ప్రాతిపదికకు ప్రత్యయాన్ని చేర్చడం వల్ల మాత ఏర్పడింది. ధాతృ నుంచి ధాత ఏర్పడింది.
దుహితృ నుంచి దుహిత ఏర్పడింది. ననంద్రు నుంచి ననంద, యాత్రు నుంచి యాత్ర, మంత్రు నుంచి మంత్రి అనేది ప్రాతిపదిక ప్లస్ ప్రత్యయము. ప్రత్యయం ఏది చేర్చాలనేది ఎలా తెలుస్తుంది? ఒకటి లింగం, ఒకటి వచనం ఏ వచనంలో ఉంది, 2 ఏ విభక్తిలో ఉంది. ఇక్కడని ఏకవచనంలో ఉన్నాయి, అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి. ఇవన్నీ ప్రథమ పురుష శబ్దాలే. మనం ఇంకా ఉత్తమ పురుష, మధ్యమ పురుష వాటిలోకి ప్రవేశించలేదు. అక్కడ డిఫరెంట్గా ఉంటాయి, అవి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా ఈరోజు ఏం తెలుసుకున్నాము? అజంత స్త్రీలింగ శబ్దాలను ఆకారాంత, ఇకారాంత, ఈకారాంత, ఉకారాంత, ఊకారాంత, రుకారాంత శబ్దాలను తెలుసుకున్నాము. ఓకే, కొన్ని వాక్యాలను చూద్దాం. అజంత స్త్రీలింగ పదములతో కొన్ని వాక్యాలు, క్రొత్త వాక్యాలను చూద్దాం. రమా తత్ర కిం వదతి. తత్ర అక్కడ, కిం ఏమి, వదతి చెప్పుచున్నది. ఎవరు? రమా అన్నది సబ్జెక్ట్, అది కదా. దీంట్లో అక్కడ ఉన్నటువంటి కర్త. రమా కిం వదతి, రమ అక్కడ ఏమి చెప్పుచున్నది. సో వదతి అనేది క్రియాపదము, తత్ర కిం అనేవి అవ్యయాలు, రమ అనేదేమో కర్త పదం. కర్త రమా అక్కడ ఏమి చెప్తున్నది. ఒక్కొక్క వాక్యంలో సబ్జెక్టు అండ్ దెన్ ది వెర్బ్, మే బి దేర్ అన్ ఆబ్జెక్ట్, మే నాట్ బి దేర్. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఆర్ ఎ మస్ట్. తర్వాత మిగతా పదాలు, విశేషణాలు, అవ్యయాలు, క్వశ్చన్ మార్కులు ఇలాంటివన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ కిమ్ అనేది ప్రశ్నార్థకం. రమా తత్ర కిం వదతి, రమ అక్కడ ఏమి చెప్పుచున్నది. వనజ ఇదానీం ఆగచ్చతి. గచ్చతి అంటే వెళుతుంది, ఆగచ్చతి అంటే వస్తుంది. వనజ ఇదానీం ఇప్పుడు, ఆగచ్చతి వచ్చుచున్నది. ఏతత్ పదార్థే. పదార్థే అంటే సప్తమి విభక్తది, మీకు చెప్పలేదు కానీ ఇక్కడ పదార్థే అంటే పదార్థమునందు. ఏతత్ అంటే ఇది కదా, ఈ పదార్థమునందు రుచి నాస్తి. నా అస్తి నాస్తి అయిపోతుంది. రుచి అస్తి అంటే రుచిగా ఉందని, రుచి నాస్తి అంటే రుచి లేదు. ఈ పదార్థమునందు రుచి లేదు. వాణి అద్య నేడు కిమపి న ఖాదతి. కిమపి అంటే ఏమియును, ఖాదతి తినుటలేదు, న ఖాదతి తినుటలేదు. వాణి అద్య కిమపి న ఖాదతి. ఇప్పుడు రవిప్రకాష్ గారు మీరు ఈ పదాలకు ఒక్కదాన్ని, ఈ అజంత స్త్రీలింగ వాక్యాలను వివరించండి. అజంత స్త్రీలింగం ఆఫ్ కోర్స్ ఇవన్నీ ప్రథమ పురుష ఏకవచనం ప్రథమ విభక్తిలోనే ఉన్నవే. రమా తత్ర కిం వదతి. రమ తత్ర అంటే అక్కడ, కిం వదతి ఏమి చెప్పుతున్నది. వనజ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి ఆటోమేటిక్ గా, నేను పెట్టలేదు. కిం వదతి అని అడుగుతున్నాం కదా, క్వశ్చన్ మార్క్ ఉండాలి. వనజ ఇదానీం ఆగచ్చతి. వనజ ఇదానీం ఇప్పుడు, ఆగచ్చతి వచ్చుచున్నది. ఏతత్ పదార్థే రుచి నాస్తి. ఏతత్ అంటే ఈ ఏతత్ పదార్థే అంటే ఈ పదార్థమునందు, రుచి అంటే రుచి, నాస్తి లేదు. వాణి అద్య కిమపి నా ఖాదతి. వాణి అద్య నేడు, కిమపి ఏమీ నా ఖాదతి తినుటలేదు. బ్యూటిఫుల్, కరెక్ట్గా చెప్పారు. సో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలింగ శబ్దం అయినంత మాత్రాన విసర్గ ఉంటే పుల్లింగం అనుకోకూడదు. విసర్గ స్త్రీలింగ శబ్దాల్లోనే ఉంటుంది. గవు ఇప్పుడు మనం చూసాం కదా, రుచి చూసాము, తర్వాత ఏమో ఎన్నో పదాలు చూసాం విసర్గతో ఉండే పదాలు. అంచేత అది ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. అజంత స్త్రీలింగ పదములతో మరికొన్ని వాక్యాలు. ధేనుహు ఉకారాంతంతో చెప్తున్నాను. ఇందాక చెప్పినవి ఏమిటి? ఇవేమో అకారాంతము రమాజ్ నుంది, ఇవేమోను ఇకారాంతములు వాణి, ఈకారాంతము ఇకారాంతము ఈకారాంతము. ఇక్కడికి వచ్చేసరికల్లా ఉకారాంతము. ధేనుహు కిం ఖాదతి. ధేనుహు స్త్రీలింగ శబ్దం, గౌహ్ పుల్లింగ శబ్దం. అక్కడ యుద్ధం రాశాం. ఇక్కడ ధేనుహు అంటే ఆవు ఏమి తినుచున్నది. వధూహ్ అంటే ఊకారంతం. అత్ర కిం పృచ్ఛతి.
వధువు ఇక్కడ ఏమి అడుగుచున్నది? ఇది క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మాత మాతృ శబ్దం నుంచి వచ్చింది ఉకారాంతము. తత్ర అక్కడ కిం కరోతి ఏమి చేయుచున్నది? ననంద వదిన అద్య నేడు కుత్ర ఎక్కడకు గచ్చతి వెళ్ళుచున్నది. చూడండి అమ్మా మీరు నాగరత్నం గారు. ధేనుహు కిం ఖాదతి, ఆవు ఏమి తినుతున్నది అంటే ఇది ఉకారాంతం అన్నమాట. ధేనుహు ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే ఉంటుంది. అంటే గౌ శబ్దానికి స్త్రీలింగ పదం ఇది అంచేత ఇది అవన్నీ కూడా అజంత స్త్రీలింగ పదాల్లో ఉన్నాయి. ప్రథమ పురుష అన్నమాట. అంచేత ప్రథమ విభక్తి, ఏకవచనం ప్రథమ పురుష, ఏకవచనం ఏకవచనం ప్రథమ విభక్తి. ఏకవచనం ప్రథమ విభక్తిలో ఉన్నాయి. అంచేత ధేనుహు కిం ఖాదతి అంటే ఆవు ఏమి తింటుంది అంటే, ఆవు అన్నది మనం అది కదా చెప్పుకోవాలి, ప్రథమ పురుషులు మనం చెప్పుకుంటున్నాము. ఏమి తినుతున్నది, ఇది క్వశ్చన్ మార్క్ అన్నమాట. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. సరే. ఆ తర్వాత వధూహు అత్ర కిం పృచ్చతి, వధువు అన్న చోట కూడా అక్కడ విసర్గం ఉంటుంది. ఈ విసర్గం మర్చిపోకుండా పెట్టుకోవాలి. అత్ర కిం పృచ్చతి, ఏమిటి అడుగుతున్నది. ఇక్కడ వధువు ఇక్కడ ఏమి అడుగుతున్నది, అది కూడా ప్రథమ పురుష, ఏకవచనం, స్త్రీలింగ పదం. ఊకారాంతం. ఇది ఉకారాంతం. పై ధేనుహు అన్నది ఉకారాంతం, ఇది వధువు అన్నది ఊకారాంతం. ఆ తర్వాత మాత తత్ర కిం కరోతి, తల్లి అక్కడ ఏం చేస్తున్నది. ఇది మాత అంటే ప్రాతిపదిక ఏమిటి? మాతాకి మాతృ శబ్దం నుంచి వచ్చిందన్నమాట. మాతృ అనే ఉకారాంత శబ్దము ప్రాతిపదిక. రూపాంతరం చెందగా ఇక్కడ మాత అయింది. అదే మాతృ అనే రుకారాంత శబ్దం నుంచి వచ్చింది. అంచేత అది మార్పు చెంది మాత అయింది. మాత తత్ర కిం కరోతి, తల్లి అక్కడ ఏమి చేస్తున్నది. ననంద అద్య కుత్ర గచ్చతి, ననంద్రు అక్కడ కూడా అది రుకారాంత శబ్దమే ఇది కూడాను. అంచే వాటికి అంటే ప్రాతిపదిక ననంద్రు అని ఉంటుంది. అది మాటల్లో మనం సెంటెన్స్ లో రాసినప్పుడు ననంద అని అవుతుంది. తరువాత రూపం ఎలా ఉంటుందంటే పదరూపము ననంద, శబ్ద రూపము లేక ప్రాతిపదిక రూపము ననంద్రు. ప్రాతిపదిక రూపం ననందరం, అది దానికి ప్రత్యయం చేస్తే ననంద అయింది. ననంద అద్య కుత్ర గచ్చతి అంటే ఈ రోజు వదిన నేడు ఎక్కడికి వెళుతున్నది అని ప్రశ్న. అంటే ఇది కూడా ననంద అన్నది ఏకవచనం, ప్రథమ పురుష, స్త్రీలింగ పదం, అజంత స్త్రీలింగ పదం. ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏమిటంటే సంస్కృతంలో అకారాంత స్త్రీలింగ శబ్దంతో ఒక వాక్యాన్ని వ్రాయండి. వాక్యాన్ని రాయడానికి మీకు ఏం కావాలి? క్రియ కావాలి. క్రియాపదాలు మీకు తెలుసును. అకారాంత స్త్రీలింగ శబ్దాలు ఏమిటి? రమా, సీత ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, వాటితో ఏదో దాంతో రాయండి అంటున్నాం. ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు అంటే ఏమిటి? మతిహి, బుద్ధిహి అని చెప్పుకున్నాం కదా. ఈకారాంతములు అంటే గౌరీ, వాణి అటువంటి వాటితో ఒక వాక్యాన్ని రాయండి. ఉకారాంత ధేనుహు అటువంటి శబ్దాలతో రాయండి. ఊకారాంత వధూహ్, చమూహ్ అనే వాటితో వ్రాయండి. రుకారాంత మాతృ, ధాతృ, ననంద్రు అనేటటువంటి వాటితో వ్రాయండి. చూసారా, ఇక్కడ మంత్రి అనే శబ్దము సాధారణంగా మేల్ జెండర్ అనుకుంటాం, కానీ సంస్కృతంలో శబ్దం ప్రకారంగా అది స్త్రీలింగ శబ్దం. కందుకః, మోదకః అనేటటువంటివి అవి ఇనానిమేట్ వాటిని పుల్లింగంగానూ చెప్పుకోవచ్చు, లేకపోతే కందుకం, మోదకం అని నపుంసకలింగం కూడా వ్రాయవచ్చు. బ్రహ్మ అనే శబ్దం ఉంది, బ్రహ్మ పుల్లింగము కానీ నపుంసకలింగం కానీ వ్రాయాలి అనుకోవాలి. అక్కడ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. అదే బ్రహ్మని స్త్రీలింగంగా చూపించాలంటే ధాత అని రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఈనాటి ఇది అర్థమైంది, చెప్పడం బోధన ముగిసింది. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తెలుసుకుందాం. ఇక్కడ ఎండ్ చేస్తాను. ఇంకొకటి ఉందన్నట్టు, ఈ వాక్యములను సంస్కృతములో వ్రాయండి. 12వ అభ్యాసం. గౌరీ ఏమీయును చెప్పుట లేదు, నేడు సీత వెళ్ళుట లేదు,
ఆ వధువు ఇక్కడ ఉన్నది. ధేనువు నేడు ఏమియును తినుటలేదు. ఆ సైన్యము ఇప్పుడు అక్కడ లేదు. అతడి వదిన ఇప్పుడు పాడుచున్నది. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్లోనే ఉన్నాయి. ఏది కూడానేమో క్వశ్చన్ మార్కుల్లో లేవు. గౌరీ ఏమీను చెప్పుటలేదు, సీత వెళ్ళుటలేదు, వధువు ఇక్కడ ఉన్నది, ధేనువు తినుటలేదు, సైన్యం అక్కడ లేదు, వదిన పాడుతున్నది. అతడి అనేదానికి మీకు ఎలా రాయాలంటే తస్య, అతని యొక్క అన్నమాట. అంటే షష్ఠీ విభక్తి. అదే స్త్రీలింగం అవుతే ఏ తస్యాహ్, తస్యాహ్ అని ఉంటుంది. తస్యాహ్ తస్య. అదే దగ్గరగా ఉంటే ఇతడి అని చెప్పాలంటే ఏ తస్యా అని రాయాలి. ఈమె అని చెప్పాలంటే ఈమె యొక్క అంటే ఏ తస్యాహ్ అని రాయాలి. ఏ అని ఇప్పుడే యాడ్ చేసామో దగ్గరకు వస్తుంది, ఏ లేకపోతే దూరంగా ఉంటుంది. తస్య తస్యాహ్, ఏ తస్య ఏ తస్యాహ్. అతడి అతని యొక్క, అతడి అంటే అతని యొక్క వదిన అంటే తస్య ననందా ఇప్పుడు అద్య గాయతి పాడుచున్నది. ఆన్సర్ చెప్పేశాను. చాలామంది ఆన్సర్స్ వ్రాయడం లేదు. ఇది ఫీడ్బ్యాక్ శారద గారు ఇచ్చినటువంటిది. వ్రాసిన భాష వ్రాయకపోతే రాదు. ఇదేదో కాలక్షేపంలా కూర్చుని రామాయణ కథ విన్నట్టుగా వింటే ప్రయోజనం ఉండదు. ప్రతి వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయండి. ఇప్పటి వరకు చేయనివన్నీ కూడా 1వ అభ్యాసం నుంచి 12వ అభ్యాసం వరకు కంప్లీట్ చేసి పుస్తకంలో రాసుకుని ఫోటో తీసి పంపించండి. టైప్ చేస్తే వాట్సాప్లో డిలీట్ అయిపోతాయి. అదే నోట్బుక్ పెట్టుకుని ఎక్కడ ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 అని రాసుకుని ఫోటోలు తీసి మీ పేరు కూడా మీదని రాస్తే ఈ ఫోటో ఎవరిదనేది ఆమెకు తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా చేయండి. ఇప్పటికి మనం ఈనాటికి విరమిస్తాం. ఈనాడు నేర్చుకున్న అంశాలు ఏమిటి? కొన్ని క్రొత్త పదాలను నేర్చుకున్నాము, కొన్ని క్రొత్త క్రియాపదాలను కొన్ని నామవాచక పదాలను నేర్చుకున్నాము, ప్రథమ పురుషవి. కొన్ని క్రియాపదాలను నేర్చుకున్నాము, కొన్ని అవ్యయ పదాలను నేర్చుకున్నాము. దాంతోపాటుగా స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉంటాయి, అజంత స్త్రీలింగ శబ్దాలు. అజంతంలో ఆకారాంత, ఇకారాంత, ఈకారాంత, ఉకారాంత, ఊకారాంత, రుకారాంత శబ్దాలను నేర్చుకుని వాటికి కొన్ని సెంటెన్సులు చెప్పుకున్నాం. ఆ సెంటెన్సుల తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పుకున్నాం. ఇక్కడతో ఈనాటి పాఠము సమాప్తమవుతుంది. చెప్పమ్మా. సార్ రుకారాంత పదాలకు మరి కొంచెంసారి చూపించాలి సార్. అది చెప్పాలి కూడా. రుకారాంత పదాలు మరొకసారి చెప్పాలి కూడా. అంటే ఆ ప్రాతిపదిక మరొకసారి చెప్తే అందరికీ గుర్తుండే. ఏమంటే మీరు రాసి చూపించలేదు. చూడండి, మరొకసారి చూడండి. ఆకారాంతాలు ఉకారం. ఆ రమా ఆకారాంత పదము, వనజా ఆకారాంత, రుచి ఇకారాంత పదము, వాణి ఈకారాంత పదము, ధేను ఉకారాంత పదము, వధూ అంటే ఊకారాంత పదము, మాతృ శబ్దం నుంచి వచ్చినటువంటి ప్రాతిపదిక నుంచి మాత, ననంద్రు నుంచి ననంద, ఈ 2 రుకారాంత పదములు. ఓకే, రుకారాంత పదాలు ఒక స్లైడ్ మొత్తం పెట్టారు కదా, అది చూపించండి సార్. ఆ స్లైడ్ లో అదే రుకారాంత పదాలు మతి, బుద్ధి, ఘృణి. ఈకారాంతాలు గౌరీ, లక్ష్మి, వాణి అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి. వాణి అంటే సరస్వతి, నది అనేటట్టు. సరస్వతి అని రాసిన సరస్వతి అనే రాయాలి, సరస్వతి అని రాయకూడదు. ఈకారాంత శబ్దమే అవుతుంది. గౌరీ, లక్ష్మి, వాణి, నది, లహరి అనే పదాలు అన్నమాట. అలాగే అకారాంతాలు రమా, సీత, వనజ, శారద, కమల, భామ, సత్య. ఉకారాంతాలు ధేను, తను, ఇషు. ఊకారాంతాలు వధూ, తనూ, చమూ. రుకారం అంటే తృ, మాతృ నుంచి మాత, ధాతృ నుంచి ధాత, దుహితృ నుంచి దుహిత, ననంద్రు నుంచి ననంద, యాతృ నుంచి యాత్ర, మంత్రు నుంచి మంత్రి అనేటటువంటి పదాలు ఏర్పడ్డాయి.
కే ఈ చివరి కూడా చివరి మీరు చెప్పండి గమనించాలి. ఇలా సార్ మళ్ళీ. రాసినప్పుడు ననంద అని ఉండదు. ననంద, యాత్ర, మంత్రి. ఎందుకు అలా ఉంటుందంటే స్త్రీలింగ శబ్దం కాబట్టి దీర్ఘంతోనే ఎండ్ అవుతాయి. చూడండి, ఏ స్త్రీలింగ శబ్దము కూడా మీకు హ్రస్వంగా ఎండ్ అవ్వడం లేదు. అన్నీ కూడా దీర్ఘంగానే ఎండ్ అవుతాయి. ఒకవేళ హ్రస్వంగా ఎండ్ అవుతే ఆ విసర్గ వచ్చి తీరుతుంది. ధేనుహు, తనుహు, ఇషుహు అనేవి హ్రస్వంగా ఉన్నాయి. అయినా జనరల్గా దీర్ఘంగా ఉంటాయి. హ్రస్వంగా ఉన్న పదాలు కూడా ఉంటాయి. అది సో ఇక్కడతో మనము ఎండ్ చేస్తాం.